చూడండి ఫ్రెండ్స్, కొరమేలు పడ్డా ఇంత సంతోషం ఉండదు. ఇన్ని బుడ్డ పరకలు పడ్డాయి చూడండి. మొత్తం బుడ్డ పరకలే. ఇలా మరి బుడ్డ పరకలతో కొర్రమేళ్ళని పడతానో మరి బుడ్డ పరకలు తీసుకుపోయి పులుసు పెట్టుకోవాల్సి వస్తుందో తెలియదు. పులుసు మందం అయితే పడ్డాయి, కొర్రమేలు పడ్డా పడకపోయినా. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీ ఫిష్ అండి. ఈరోజు బుడ్డ పరకలతో కొర్రమేలు పడదాం. వల అయితే పట్టుకొచ్చిన బుడ్డ పరకలకి వల వేసి మరి ఎన్ని బుడ్డ పరకలు పడితే చూద్దాం. మరి ముందు అయితే వల అయితే వేద్దాం. బుడ్డ పరకలతో కొరమేలు షికారు చేద్దాం. ఇలా ఎప్పుడూ కప్పలతో కాకుండా ఇలా బుడ్డ పరకలు లైవ్ బయటతో పడదామని చూస్తున్నా. వల అయితే వేద్దాం. వల ఈ బుడ్డ పరకలు వేయడానికి బాటిలు ఒక వల అయితే తీసుకొచ్చిన. మన ఎమ్మటి అన్నోళ్ళు వచ్చారు కానీ వాళ్ళ షికారు వాళ్ళే చేస్తారు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని నా స్టాండ్ తీసుకొని స్టాండ్ మీద వీడియో తీస్తా. చూద్దాం మరి ఎన్ని బుడ్డ పరకలు పడతాయో. బుడ్డ పరకలే చాలా తిరుగుతున్నాయి. బుడ్డ పరకలేంది అక్కడికి వచ్చేసి పెద్ద పెద్ద పాంప్లెట్లు ఉన్నాయి దీంట్లో. మన సెల్ ఏమో జూమ్ చేస్తే బ్లర్ అవుతుంది. కొందాం, మంచి సెల్ ఒకటి తీసుకుందాం. అయితే పడ్డాయి. ప్రస్తుతానికైతే కొద్దిసేపు ఉంచుదాం. ఇంకా మనం ఎప్పుడు కప్పలతో ఏం పడతాం. ఇక్కడ ఒక 2 బడి ఉన్నాయి, ఇక్కడ ఒకటి 2 ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది. మొత్తం 4 పడ్డాయి ప్రస్తుతానికైతే. ప్రస్తుతానికైతే 4 బడి ఉన్నాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వల అయితే ఏ విధంగా వేసినాం. అటు మన అన్న ఫ్రాక్తో వేసిండు. ఫ్రాక్ కట్టి గుంజిన, కొంచెం లోతుంది గుంట. చాలా అయితే పడ్డాయి. మొత్తం తీసాక చూపెడతా మీకు. మొత్తం బుడ్డ పరకలే. ఇలా మరి బుడ్డ పరకలతో కొర్రమేళ్ళని పడతానో మరి బుడ్డ పరకలు అయితే పట్టుకొచ్చినాం ఇందాకలా. బుడ్డ పరకలతో ఇప్పుడు కొర్రమేలు షికారు చేస్తాను మనం. మనకు కొర్రమేలు షికారు కావాల్సిన ఐటమ్స్ సింగిల్ హుక్ 6వ నెంబరు, ఒక బెండ్, ఇది సెటప్ చేసి చూపెడతా. పరికెక్ గుచ్చి ఎట్లా పరికెక్ గుచ్చాలో కూడా చూపెడతా. చూడండి. బుడ్డ పరికెక్ గాలం గుచ్చినాక ఇట్లా కదలాలి. కదలకపోతే దెబ్బకే సచ్చి ఊరుకుంటుంది, అసలే కొట్టదు. చూద్దాం, ట్రై చేద్దాం.
మంచి సైజు కొరమైన ఒకటి మిస్ అయిపోయింది, చాలా పెద్దది. తామరాకు ఉండడం వల్ల తామరాకులలో మొత్తం చుట్టేసి మిస్ అయిపోయింది. అసలు వేసిన సెకండ్లలోనే అటాక్ చేసింది, మామూలు అటాక్ చేయాలి. అది మనకి ఎవరన్నా కెమెరామెన్ ఉన్నట్టయితే జూమ్ చేసి చూపెడుతుంది. మామూలు అటాక్ చేయాలి, అసలు భయంకరమైన అటాక్ చేసింది అది. చూడండి ఫ్రెండ్స్, చాలాసేపు తర్వాత పరిక మీద ఆల్రెడీ ఒకటి పోయింది, ఇది రెండో పీస్. ఒక పెద్ద పీస్ పోయింది, ఇది చిన్నది సుమారు 30 kg ఉంటుంది పరికతో. లైన్ ఏలు కట్ అయింది లైన్కి. చూడండి గాలం ఎట్లా దిగింది. ఇవాళకైతే ఒకటే పడ్డది, ఒకటి పెద్దది మిస్ అయింది. ఎందుకంటే అది మొత్తం ఇది తామరాకు ఉండి తామరాకులో జట్కా కొట్టేసరికల్లా తామరాకుకి గాలం చిక్కుకొని మిస్ అయిపోయింది. చాలా పెద్దది, చాలా పెద్దది. అదైతే ఇరుక్కొని పోయింది, తీయలేకపోయినా దాన్ని. తామరాకు లేకపోతే వచ్చేది. మనకి ఇప్పుడు పడ్డది సుమారు 30 kg ఉంటుంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. చాలా ట్రై చేసా పడదామని. తామరాకులలో ఏమవుతుందంటే మొత్తం ఇబ్బందిగా ఉంది. ఇది వేసి కూర్చుంటే ఏమవుతుంది అంటే దగ్గరకు ఉండేసరికల్లా మనం కనబడేసరికల్లా కొడతలేవు. దీనికి పెద్ద కర్రలు అయితే పని అవుతుంది. కానీ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఈసారికి అయితే వీడియో ఎట్లున్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.